పార్ట్ 2 ఆఫ్ తెలుగు సామెతలు. అంగట్లో అన్నీ ఉన్నా కూడా అల్లుడి నోట్లో శని. అంటే అతని దగ్గర అన్నీ ఉన్నాయి. కానీ ఏదో ఒక రీజన్ వల్ల అతను డిసప్పాయింట్ అయితాడనమాట. అలాంటి సందర్భంలో ఈ సామెత వాడతారు. అడవిలో ఉసిరికాయకి సముద్రంలో ఉప్పుకి సంబంధం. అంటే అడవిలో ఉండే ఉసిరికాయ, సముద్రంలో ఉండే ఉప్పు ఎంత దూరంగా ఉంటాయి. కానీ ఒక ఉసిరికాయ పచ్చడిలో అయితే ఉసిరికాయ, సాల్ట్ 2 కలిపి ఉంటాయి గదా! ఆ కలిపి ఉంటే చాలా మ్యాజిక్ అని అర్థం అన్నమాట. అడుక్కొని తినేవాడికి 66 కూరలైతే వండుకొని తినేవాడికి ఒకటే కూర అంట. దీని సందర్భం ఏంటంటే మీరు సంపాదించుకునేదే మేలు అని అర్థం. అంటే దానికి చాలా మీనింగ్స్ ఉన్నాయి. బట్ అల్టిమేట్ మీనింగ్ ఇదే. అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు. దీనిలానే ఇంకో సామెత ఉంటది. పిల్లికి ఎలక సాక్ష్యం లాగా. అంటే అదిగో పులి అంటే అక్కడ ఏం లేదు. నువ్వు అక్కడ పులి ఉందని చెప్తున్నావు. అయితే ఇదిగో తోక అని వీడు చెప్తున్నాడు అనమాట. అంటే ఎలాంటి ప్రూఫ్ లేకున్నా కూడా నీకు చాలా మంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా. ఆ సందర్భంలో ఇది వాడతారు. అందితే జుట్టు అందకపోతే కాళ్ళు. బెనిఫిట్ కోసం వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ వాల్యూస్ అన్ని మార్చుకునే వాళ్ళ దగ్గర ఈ సామెత వాడతారు. అబద్ధం ఆడితే అన్నం పుట్టదు, నిజం చెప్తే నీళ్లు పుట్టవంట. అంటే ఈ 2 సిచ్యువేషన్స్ లో కూడా పెద్ద యూజ్ ఏం లేదు. నువ్వు నిజం చెప్పినా అబద్ధం చెప్పినా.